అందరికీ నమస్కారం. హాయ్ వ్యూవర్స్ అంటూ స్టార్ట్ చేస్తే నేను అందరికీ నమస్కారం స్టార్ట్ చేస్తానంటే మన రెండు తెలుగు ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈరోజు నిజాన్ని తెలుసుకోవాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి 2014 ముందు రెండు తెలుగు ప్రాంతాలు నాకు రెండు కళ్ళు అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఎగతాళి చేశారు, ఓవర్ యాక్షన్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన ఏ రోజు కూడా తెలంగాణకి కూసింత ఇబ్బంది కలిగిద్దామని అనుకోవాలా. ఇంకా ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన ఏవైతే నిధులు కావచ్చు, రిమైనింగ్ మరికొన్ని విషయాల్లో కూడా ఓ రకంగా వినమ్రంగా అడుగుతూ ఉన్నారు తప్ప ప్రెజర్ పెట్టిందిలే. ఆ కేసులున్న 10 సంవత్సరాలు ఏదో ఒక విధంగా ఏపీకి తెలంగాణ మధ్య గొడవ పెట్టాలా, దాంతో రాజకీయించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈయన ఏదైతే అడుగుతున్నాడో చంద్రబాబు గారు అది క్రాస్ చెక్ చేసి, చంద్రబాబు గారు ఏదైతే అడుగుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు క్రాస్ చెక్ చేసి విన్ విన్ సిచ్యువేషన్ వేసి అడుగులేస్తా ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఆమె శ్రీశైలం వెళ్ళి ఉన్నారు. శ్రీశైలం ఏంటి, కర్నూలు జిల్లా కింద వస్తుంది, ఆంధ్రప్రదేశ్. దెన్ శ్రీశైల దేవస్థానంలో దర్శనం అయితే బయటకు వచ్చాక మీడియా వాళ్ళు యాస్టీస్ మైకులు పెట్టేశారు. మంత్రి మరి ఆమె మైక్ కనపడగానే నోరు జారుతారో లేదన్నప్పుడు ఇదే నిజమని చెప్తారో నాకు అర్థం కాదు. మొన్న నాగార్జున, సమంత, కేటీఆర్ విషయంలో అలాగే, మొన్న కూడా ఆల్మోస్ట్ అలాగే అన్నారు. ఏమని, రాష్ట్రం విడిపోయిన తర్వాత మా దురదృష్టం కొద్దీ మేము శ్రీశైలం కోల్పోయాం, తిరుమల కోల్పోయాం. ఒకప్పుడు మా ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీ కానీ సిఫార్సు లేఖలు ఎవరికైనా ఇస్తే ఆ తర్వాత వాటి త్రూ దర్శనం చక్కగా అయ్యాయి. కానీ ఈరోజు ఏమైంది, మా దురదృష్టం ఎవరు పట్టించుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా చేసేవాడు, బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాడికి మంగళం పలికాడు, ఎవరిని కూడా ఇంకా ఇస్తుందిలే చేస్తుందిలే. ఈ మూమెంట్లో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యధికంగా వచ్చే భక్తులు తెలంగాణ వారు ఉంటారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల ద్వారా హుండీకి ఆదాయం వస్తుందిగా, ఆ ఆదాయం ద్వారా తెలంగాణలో కూడా టీటీడీ వాళ్ళు దేవాలయం నిర్మించండి, టీటీడీ ధార్మిక యాక్టివిటీస్ ఉంటే అవన్నీ చేయండి అని అంటూ ఇక మీదట ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో ఎలాగైతే ఇచ్చున్నారో తెలంగాణ మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు వాల్యూ ఇచ్చి వాళ్ళు ఎవరికైనా సిఫార్సు లేఖలు ఇస్తే ఎలా చేశారు కదా అలా చెయ్యండి అని చెప్పేసామా. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు ఏం పెట్టున్నారంటే, దురదృష్టం కొద్దీ మీరు శ్రీశైలం, తిరుమలను కోల్పోయారా, మరి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అండి, ఆంధ్ర దురదృష్టం అండి, రాజధాని కోల్పోయారండి, భద్రాచలం కోల్పోయారండి, మరి వాటి సంగతి ఏంటండి అంటే, ఇప్పుడు మీకు తిరుమలకు సంబంధించి సిఫార్సు లేఖలు కనుక అలౌ చేస్తే తెలంగాణ నుంచి, మరి ఏపీకి కూడా మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఆదాయం ఇస్తారా ఏంటని ఇంకొంతమంది క్వశ్చన్ చేశారు. సరే అది అయ్యేది కాదు. బట్ చంద్రబాబు నాయుడు ఏంటి, కాంట్రవర్సీలు వద్దు, రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అడుగున్నారా, సరే అయితే అని చెప్పి ఈరోజు మరలా అంతకుముందు ఎటువంటిదైతే ఉందో ఏమన్నట్టు, ఇదిగో తెలంగాణ నుంచి ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఒక సిఫార్సు లేఖ ఇస్తే దాని మీద దర్శనానికి అనుమతించాలి అన్నట్టు ఓకే చేశారు. అది అయితే గురువారం వరకు, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఈ 4 రోజులు, ఈ 4 రోజుల పాటు మీరు ఈ 4 రోజులు మళ్ళీ 2 రోజులు అంటే వారానికి 2 రోజులు, అందులో విఐపి దర్శనం అంటే 500 రూపాయల టికెట్ అది. సో అందులో ఒక్కొక్క లేఖ మీద 6గురిని అలౌ చేస్తారు. అలా 2 ఇవ్వచ్చు. విఐపి సిఫార్సు లేఖలు 2, ఒక్కో లేఖ మీద 6గురు వెళ్ళవచ్చు, అంటే 6 12 మంది. వారానికి 12 మంది ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఒక సిఫార్సు లేఖ మీద దర్శనం చేసుకోవచ్చు. తర్వాత 300 రూపాయలు ప్రత్యేక దర్శనం ఉంది కదా, అది కూడా 2 లేఖలు. అవి అందులో కూడా 6గురు ఒక్కొక్క లేఖ మీద, అంటే 12 మంది విఐపి దర్శనం చేసుకోవచ్చు వారానికి, అండ్ 12 మంది ఈ 300 రూపాయలు ప్రత్యేక దర్శనం కూడా చేసుకోవచ్చు. అంటే ఒక్కో ఎంపీకి సంబంధించి 24 మంది వారానికి తిరుమలలో దర్శించుకోవచ్చు, ఒక్కో ఎమ్మెల్సీకి సంబంధించి 24 మంది తిరుమలలో దర్శించుకోవచ్చు వారానికి, అలాగే ఒక్కో ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే, సో వాళ్ళు కూడా 24 మంది, అంటే వారానికి 24 మంది, నెలకు 4 వారాలు,
దాన్ని కౌంట్ అయ్యండి, 24 ఆల్మోస్ట్ 100 అన్నట్టు, అంటే ఇక్కడ వచ్చేసి 96, దెన్ 52 వారాలు సంవత్సరానికి. సో దగ్గరగా 5200 మంది అంటే 5000 మంది వేసుకోండి. సో ఒక్కో ఎంపీ నుంచి 5000 మంది తిరుమల దర్శించుకోవచ్చు సంవత్సరానికి. అలాగే ఒక్క ఎమ్మెల్యే నుంచి 5000 మంది, ఒక్క ఎమ్మెల్సీ నుంచి 5000 మంది. సో మొత్తంగా ఆల్మోస్ట్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో అటువంటి గౌరవాన్నే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి చంద్రబాబు నాయుడు కల్పించారు. మరలి తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్లు కానీ కాంగ్రెస్లు కానీ ఇప్పటికీ నోరు పారేసుకుంటూనే ఉంటారు ఆంధ్రోళ్ళ గురించి, ఆంధ్ర ప్రాంతం గురించి రకరకాలుగా. బట్ చంద్రబాబు నాయుడు ఏ రోజు అలా పట్టించుకున్నది లేదు. ఏమన్నట్టు, అంతా మన వాళ్ళయ్యా, మనం అంతా తెలుగు వాళ్ళమే. ఇప్పుడు అవాక్కవుతున్నారు ఆంధ్రులంతా కూడా. టీడీపీలతో మరీ షాక్. అసలు ఈయనేంటే బాబు, అసలు మరీ ఎట్లా ఉన్నాడు, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఆంధ్రోళ్ళని, తెలుగు వాళ్ళు అంతా మనం కలిసిమెలిసి ఉన్నా సరే మీరు ఆంధ్ర మంది తెలంగాణ అంటే హడావుడి చేస్తారు కొంతమంది. మన ఏకంగా అల్లు వచ్చినట్టు నువ్వు ఆంధ్రోడివి బతకడానికి వచ్చావు, వెళ్ళిపో నువ్వు, అదేనిదని మాట్లాడారు. ఈయన చంద్రబాబు మాత్రం ఎవరో ఏదో మాట్లాడితే మనం పట్టించుకోవద్దు, మనం అంతా ఒకటే అన్నట్టు గౌరవ మర్యాదలు ఇస్తున్న విధానం ఉంది. సింప్లీ సూపర్ బై అని అంటున్నారు. కొంతమంది మాత్రం ఈయన మారడు, ఈయన ఇంతే, 2 ప్రాంతాలు ఇంక సమానం. ఓ రకంగా చెప్పండి తెలంగాణ నీకు ఇంకా ప్రేమ, ఎందుకంటే ఈయన సృష్టి సైబరాబాద్ అక్కడే ఉంది కదా, ఈరోజు ప్రపంచంలో దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి కదా, జ్యూనో వ్యాలీ లాంటిది ఉంది కదా, సైబరాబాద్ ఉంది కదా, ఇంకేమి ఇవన్నీ కూడా ఓ రకంగా ఈయన హయాంలో రూపొందినవి, ఈరోజు అద్భుతంగా డెవలప్ అయినవి. ఆ ప్రేమ వల్ల ఆ రకంగా ఉంది ఆయనకి. సో కన్న కొడుకైనా పెంచిన వాళ్ళైనా ఏదైనా సరే మన వాళ్ళు మన బిడ్డలు అనుకున్నాడు చూసారా, అదండి నేను గొప్పతనం. ఇప్పుడు కూడా ఇక చంద్రబాబు గురించి 2 ప్రాంతాలు, ఆయన ఆ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని అనుకునే వాళ్ళంతా వెర్రోళ్ళు ఉండరు. తెలుగు వాళ్ళంతా ఎక్కడ ఉన్నా సరే చంద్రబాబు అంటే మనవాడు మావాడు అనుకోగలిగితే చాలు, ఇంకా అదే ఆయనకు కావాలి. అదే ఈరోజు ఆయన అలా తెలంగాణ వారికి ఒక రకంగా వరం లాగా ఇచ్చున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అంటున్నారు. ఇక ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇక మీదట మమ్మల్ని ఎవరిని తక్కువ చేయొద్దు, ఆంధ్ర అని చెప్పేసి పేరు పెట్టి తప్పుగా మాట్లాడొద్దు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో తమిళులు, మలయాళం, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ, బీహారీ, ఉత్తరప్రదేశ్, బెంగాలీ ఇలా ఎంతో మంది సెటిల్ అయ్యి ఉంటే వాళ్ళ మీద ఏక వాళ్ళనెవరు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆంధ్రోడు బతకడానికి వచ్చారు, మా రాజధాని వదిలిపెట్టారు. అరే మొన్న ఆయన ఎవరో స్వామి, గాలి మాధవరావా గాలి కృష్ణారావా, సబ్జెక్ట్ కరెక్ట్ నా పేరు గుర్తురా, అట్లా ఓయూలో ప్రొఫెసర్ అంట ఆయన ఏక సోమాజీ ప్రెస్ క్లబ్లో పెట్టేసి ఏమంటాడు, ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు అయిపోయింది, ఇక ఆంధ్రలో ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, ఇక్కడ ఉన్న మీ స్టూడియోలు అవన్నీ ఏమంటారు లీజుకో రెంట్కో ఇచ్చేసి ఏపీ వెళ్ళిపోయి ఆడ షూటింగ్ చేసుకోవాలంట. అసలు ఇదో మాట్లాడుతుంటారు. సగటు సామాన్య ప్రతినిధి తెలంగాణ వారు మనమంతా తెలుగులో అన్నా ఏందన్నా వాడు ఎవడంటే మనకేంటన్నా, అరే మనమంతా కలిసి ఉన్నానని ఇక్కడ అంటూ ఉంటారు ప్రేమగా. దిక్కుమైన రాజకీయం చేసేవాళ్ళు, పనికి మాలిన విధంగా స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక పబ్లిసిటీ పిచ్చుతున్నటువంటి వాళ్ళు రచ్చగొట్టే విధంగా చేస్తా పోతా ఉంటారు. సో అటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు చూసి నేర్చుకోండి. మనమంతా తెలుగు వారం, మనమంతా ఒకరికొకరు గౌరవించుకుందాం, అప్పుడే మనం ఇతరుల ముందు గర్వంగా నిలబడతాం. అది ఆయన నమ్మాడు, నేను నమ్ముతాను, అందుకే వీడియో ఇస్తూ ఉన్నా.